నల్గొండలో ప్రతిపక్షాలు అతమస్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజలు డిపాజిట్లు కోల్పోయేలా ఓడించినా సిగ్గు లేకుండా ప్రజల్ని భయాందోళనకు గురిచేసేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. దర్వేషపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అర్వపల్లి తానంచెర్ల రహదారిపై అర్వపల్లి వద్ద ఫ్లైఓవర్ కోసం భూములు పోతున్నాయని అపోహలను సృష్టిస్తున్నారని, ఇది ఎంతమాత్రం నిజం కాదని తెలిపారు. కనగల్ జంక్షన్ అభివృద్ధి చేసినట్లుగానే అర్వపల్లి జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణకు జంక్షన్ అభివృద్ధి పనులు మాత్రమే చేపట్టేందుకు సర్వే నిర్వహిస్తున్నామని, అక్కడ ఎలాంటి ఫ్లైఓవర్ నిర్మాణం జరగడం లేదని, ఇందుకోసం ప్రజలకు సంబంధించి ఒక్క ఇంచు భూమిని కూడా తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు. జంక్షన్ అభివృద్ధి సుందరీకరణకు మాత్రమే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. నల్గొండ జిల్లా అభివృద్ధిలో భాగంగా త్వరలోనే 900 కోట్ల రూపాయలతో ఏఎంఆర్పీ ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీ కాలువల లైనింగ్ పనులు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఎస్ఎల్బీసీ ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని, బస్వాపూర్ పథకాన్ని నెలలోనే పూర్తి చేస్తున్నామని చెప్పారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 4 భవనాల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని, అలాగే 80 కోట్లతో చేపట్టిన పనులు నడుస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల నుండి ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదని, ఇప్పుడు తమ ప్రభుత్వం కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వనుందని, ఈ నెల 27 నుండి రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నామని, పాత రేషన్ కార్డులు అలాగే కొనసాగుతాయని, కొత్త కార్డులు 40 లక్షలు ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నువ్వు మీ నాయన ఇవ్వకుండా శివన్నగూడెం డిండి ప్రాజెక్ట్ అని అంత 10,000 కోట్లు కోసుకొని ఇంటి రిజర్వాయర్ కాలువలు తవ్వేసి కాంట్రాక్టర్లు దోచిపెట్టి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని దానికి ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుంటూ తెలియకుండా 80% పూర్తయిన బ్రాహ్మణ విలువల ప్రాజెక్టుని 200 కోట్లు ఇవ్వని అసెంబ్లీలో 100 సార్లు బతలాంటి అయ్యలేదు. ఇలా కనగల్ లాంటి మండలంలో జూనియర్ కాలేజీలు, తిప్పర్తిలో ఇంకా అభివృద్ధి విషయంలో ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడినాం, ఎంపీగా మాట్లాడినాం. మా దేవరకోట అలాగే ఆలేరు గన్నమల్ల రిజర్వాయర్ కాన్సెన్సీ మల్లన్న సాగర్ కింద ఉంటుంది 15,000 కోట్లు పెద్ద చెరువు కట్టింది గండిపేటలాగా. గండిపేట 5 గండిపేటలు అంత కపేసి కట్టింది. దాని కింద ఒక స్లూస్ పెడితే 1,50,000 ఎకరాలు నీళ్ళు వస్తాయి. ఆలేరులో ఇవాళ నీళ్ళు చుక్కలేదు, 1000 ఫీట్లు వేయాలి బోరు. ఇప్పుడు 900 కోట్లు నేను శాంక్షన్ చేయించుకున్నాం. గన్నమల్ల రిజర్వాయర్ అక్కడ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య గారు చెప్తాయి. దాని మీద బస్వాపూర్ కొండపోచమ్మ కట్టిండు, కడుపు నిండా నీళ్ళు ఉంటాయి తప్ప కిందికి వదిలిపెట్టలే, దాన్ని ఎండబెట్టిండు. సూర్యాపేట తుంగతుర్తి ఎండబెట్టిండు. ఇవన్నీ నాశనం చేసి జిల్లాని ఒక పనికిరాని వాడిని జిల్లా మంత్రిగా 10 ఏళ్ళు పెట్టి కనీసం ఎల్లమ్మ గుడి నేను మన మినిస్టర్ అయినప్పుడు ఇక్కడ రోడ్డు మీద నిలబడే పరిస్థితి లేకుండే. ఇలా మీరు చూడండి ఎంత బ్రహ్మాండంగా చేసినాం. రోడ్లు దీనికి సెంట్రల్ లైటింగే కాదు, రేపు ఇంకా 4 కోట్ల సీజీఎఫ్ ఫండ్స్తో డెవలప్ చేస్తున్నాం. చెప్పి అన్న మీరు ఆ పాట రావాలంటే నువ్వు అమెరికా పోయి ఆ కంపెనీతో మాట్లాడితే వస్తుందని చెప్పి ప్రభుత్వ ఖర్చులతో అమెరికాకు పంపించి కంపెనీ వాళ్ళతో మాట్లాడి వారికి రావాల్సిన బకాయిలు 100 కోట్లు చెల్లించి ఇవాళ పాట కూడా మద్రాస్ పోర్టుకు చేరుకుంటుంది. మార్చిలో సొరంగం మొదలు పెడుతున్నాం. 26 నెలల్లో దాన్ని పూర్తి చేస్తున్నాం. బ్రాహ్మణ వేలలో మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి 100 కోట్లు రిలీజ్ చేయించిన, నీళ్లు పోపించిన, కాలువల కోసం 15 పిషన్లతో పనులు నడుస్తున్నాం. ఇవన్నీ 10 ఏళ్లలో నువ్వు చేయకుండా 7 లక్షల కోట్లు అప్పు చేసి 4 లక్షల కోట్లు నువ్వు ఉత్తర తెలంగాణ పెట్టుకుని, అది కూడా ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలే. కమిషన్ల కోసం ప్రాజెక్టు కట్టి ఇవాళ నల్గొండ నాశనం చేసి ఫ్లోరైడ్ తగ్గిందని చెప్పిండు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో 6,000 కోట్లు పెట్టిండు. 4,000 కోట్లు కాంట్రాక్టర్ తిన్నారు. ఇవాళ ఒకటే అడుగుతున్నాం, నిన్న మార్చిలో ఈ సంవత్సరం 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వం దీని మీద మంచినీళ్ళ మీద రీసెర్చ్ చేసే సర్వే సంస్థ ఇప్పటికి నల్గొండలో గతంలో కంటే ఫ్లోరైడ్ పెరిగినట్టు ఈనాడు పేపర్లో సగం పేపర్ వచ్చింది. రేపు వచ్చి మాట్లాడతాడు నీకు వచ్చిన ఫ్లోరైడ్ పారదోలేవు అని. నువ్వు అమెరికాలో చదువుకున్న కేటీఆర్ నేను ఛాలెంజ్ చేస్తున్నా, 2014 కంటే ముందు ఫ్లోరైడ్ తగ్గిందా? మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మొత్తం వాటర్ పైపులు అనేది సాగర్ ద్వారా నీళ్ళు అందించినాం. కార్యక్రమం చేయకుండా నల్గొండ టౌన్లో ఓ ఎమ్మెల్యే వాళ్ళు ఆయన చనిపోతే దినాలకు దత్తత తీసుకుంటా అని చెప్పి నన్ను ఓడగొడటానికి అప్పుడు దత్తత తీసుకొని ఎమ్మెల్యే వాళ్ళు ఆయన చనిపోతే దినాలకు వచ్చినప్పుడు దినాలకు వచ్చి ఒక రోడ్డు వెడల్పు చేయమని చెప్పి
మంది ఆస్తుల పైసి ఇవ్వకుండా మొత్తం వెడల్పు చేసి ఇష్టం ఉన్నట్టు కూలగొట్టి నాశనం చేసిన వాళ్ళని. అదే నేను పానగల్లికి వెళ్ళి రోడ్ వేపిస్తే 5,000 రూపాయల స్క్వేర్ యార్డ్లకి నష్ట పరిహారం రోడ్డు వెడల్పు చేసిన కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చింది. అలాంటి కేటీఆర్ గారు ఆయన యువరాజుగా ఉండి జిల్లాకి 5 రూపాయలు వేయలే. ఎలక్షన్లు ఒక టీఎఫ్ అని ఓపెన్ చేసిండు, అది మొత్తం తాళదేశం ఉంది. అది బారుగా మారిపోయింది. ఒక కంపెనీ తీసుకురాలే. ఆయన రేపు రైతులకు సొరంగం ద్వారా మాకు ఇవాళ పూర్తి అయితే 10 ఏళ్ళు అంటే 2 ఏళ్ళలో పూర్తి అయితే 8 ఏళ్ళల్లో 8,000 కోట్ల పంట వస్తుంది మాకు. శ్రీశైలంలో డెడ్ స్టోర్ బురద నీళ్ళు ఉన్నా మాకు వస్తుండే. అది జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ పిలిపించుకొని ఇట్లా బిర్యానీ పెట్టి రొయ్యలు పెట్టి ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆంధ్రాకి నీళ్ళు తీసుకుపోతే పోయినసారి మాకు కర్ణాటకలో వర్షాలు లేకపోతే సాగర్ బ్యాక్ వాటర్కి వచ్చే ఏఎంఆర్పి వాటరు రాక క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఎవ్వరు పంటలు వేసుకోక అప్లపాలు అయిపోయారు.